ఎలా ఉందమ్మా జగన్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది, ఎట్లా ఉంది పరిపాలన? పర్వాలేదు సార్. జగన్ మాకు ఆసరా డబ్బులు 4 గంటలు ఇంకా వచ్చిండది. నేనే 57,000 తీసుకోయినాను ఒక సబ్రాలో 10 మందికి అట్లా వచ్చిండది. అంటే ఇప్పుడు ఈ పథకాలు సంక్షేమ పథకాలు పెట్టాడు కదా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, ఇవన్నీ ఉపయోగమేనా నష్టమంటా అమ్మా? ఉపయోగమే సార్, పర్వాలేదు. అంటే గతంలో ఇవన్నీ ఉండే లేదు సార్, అవన్నీ ఏం లేదు. మరి ఇప్పుడు ఈ వాలంటీర్ సచివాలయం పెట్టారు కదా, ఉపయోగమా నష్టమా? ఉపయోగమే సార్. అంటే ఏ విధంగా అంటారు? పర్వాలేదు సార్, ఏమన్నా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేస్తారు. పోయి అడిగినా కూడాను మాకు అన్ని రకాల పర్వాలేదు. మాకు వాలంటీర్లు కానీ సచివాలయం లేకపోతేను ఈ సంఘంలో దీంట్లో కూడా పర్వాలేదు. అన్న బాలకృష్ణ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కదా మీకు, అంటే మీకు ఏదైనా కష్టం ఉంటే చెప్పుకోవడానికి ఉండేదా ఎట్లా? మరి వెళ్ళి కలవడానికి కానీ జనాలు ఇబ్బందులు పడుతుంది. మరి ఓట్లేసి గెలిపించుకున్నారు కదా, మరి గెలిపించినప్పుడు మీరు మిమ్మల్ని చూడాలి కదా ప్రజల్ని. చూడాల్సిందే సార్, చూడలేదు. మాకు దీప్తిక వచ్చినట్టు ఇంకా పర్వాలేదు. ఈవిడ పర్లేదా? పర్వాలేదు సార్. ఈసారి ఎలా ఉంటుంది మరి మీ హిందూపురం? దీప్తికనే రావచ్చు. దీపికారే? ఎందుకు దీపికారే అనుకుంది? అట్లుంది సార్ ప్రభుత్వంలో మాకు ఈ 5 ఏళ్ళు ఇంకా దీంట్లో పర్వాలేదు అనిపిస్తూ ఉంది. ఎలా చేసాడంట జగన్? ఎలా చేసాడంట? 5 సంవత్సరాలు ఎలా చేస్తానో మాకు అన్ని మంచిగా చేస్తున్నాడు జగన్. మేము అప్పటి వయస్కే చేస్తున్నాము. జగన్ అన్ని రకాల పరిహారాలు మాకు చేస్తాడు. పథకాలు పెట్టాడు కదా, పింఛన్ అని 40 సంవత్సరాలు పెట్టినాడు. పెన్షన్ పథకాల వల్ల పథకాలన్నీ మాకు చేస్తున్నాడు. అన్ని మంచిగా ఉంది. మాకు జగన్నే రావాలని మాకు కోరుకుంది. మరి ఎందుకు మరి టీడీపీ చేయలేదంట? టీడీపీ ఏం చేయలేదండి మాకు. గతంలో గెలిచింది చాలా సార్లు. గెలిచింది జగన్నే మాకు కావాలని కోరుకుంటున్నాం. ఎందుకమ్మా జగన్ ఎందుకు? ఎందుకంటే పెన్షన్ ఇస్తున్నాడు, ఆడవాళ్ళకి అన్ని సౌకర్యాలు చేస్తున్నాడు. అందుకు మాకు కావాలని కోరుకుంటున్నాం. మరి వీళ్ళు కూడా చేస్తామంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తాంటారు? ఏం చేయలేము మాకు చూడాలి. చేస్తానంటున్నారు. ఇప్పుడు చేస్తున్నాడు, అందుకే ఇప్పుడు కూడా జగన్ సీఎం కావాలనే ఉంటాం మేము. అంతే. మరి మీకు ఇక్కడ హిందూపూర్ ఎలా ఎవరు గెలుస్తారు? మరి వైసీపీ గెలుస్తుంటారు. ఇక్కడ కూడా ఆవిడే. ఇక్కడ మరి బాలకృష్ణ ఉన్నాడు కదా ఇక్కడ. ఉన్నా ఎవరు వేస్తాడారు బాలకృష్ణకు? మరి గెలిచాడు గతంలో, చేయలేదా పనులు? ఏం పనులు చేయలే మాకు. వచ్చేటోడ మీ దగ్గరికి ఎప్పుడైనా అంటే ఏంటి? మా దగ్గరికి రాలేదు. మీకు ఏం పథకాలు వస్తున్నాయా? ఏంటివి రాలే. మాకు వయస్సే మాకు ఇది చేస్తారు. ఓటు వేసినప్పుడు పట్టించుకోవాలి కదా, ఎమ్మెల్యేకి ఓటు వేసి పట్టించుకోవాలి మాట పట్టించుకోవాలి. అందుకే మేము వయసుకే వేస్తాం. వైసీపీ అనుకుంటున్నాం, వైసీపీ వేసుకుంటున్నాం. మాకు అదే కావాల్సింది. మీకు గెలాలాగా సీఎం కావాలనే ఉండవు. ఎలా ఉందమ్మా జగన్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయింది, మహిళలకి ఎంతవరకు ప్రాధాన్యత ఉందండి? చాలా బాగుంది సార్. ఇప్పుడైతే ముందు కంటే ఇప్పుడు బాగుంది. అన్నీ ఇవి పథకాలు పెట్టిండారు కదా, అందుకు బాగానే ఉంది. అమ్మఒడి వస్తుంది మాకి. ఈ 40 సంవత్సరాలు ఈ దాటిన వాళ్ళకని వస్తుంది సార్. వాళ్ళకి 18,000 వస్తుంది, బీసీ వాళ్ళకి. గతంలో ఎలా ఉండేదమ్మా? టీడీపీ ఏం కూడా చూశారు కదా గతంలో. అప్పుడు అయితే ఇవేంటి పథకాలు లేకపోయిండే సార్. ఇప్పుడైతే బాగుంది సార్. ఇప్పుడు గతంలో 2 టీడీపీ కదా ఎక్కువ ఇక్కడ గెలిచింది. మరి ఏమన్నా అభివృద్ధి జరిగింది మీ హిందూపురంకి? మాకైతే ఏం అంత పెద్దగా ఏం లేదు సార్, తేడా ఏం లేదు. ఇప్పుడైతే పర్లేదు. మరి మొన్న 2 సార్లు బాలకృష్ణ గెలిచాడు, మరి ఆయన ఎట్లా చేసిండంట? అంటే వచ్చేటోడ మీ దగ్గరికి ఎక్కువగా వస్తాండ్లే సార్. ఎప్పుడో ఎలక్షన్ టైంలో వస్తాండ్రి. అంటే మీకు ఏదైనా సమస్యలు ఉన్నా ఏమన్నా మరి ఎట్లా మరి ఎమ్మెల్యేకి చెప్పుకోవాలంటే? వాళ్ళు అప్పుడైతే అంతేం అందుబాటులో ఉంటాండ్లే సార్. మాకి ఎమ్మెల్యేని కలవడానికి ఉండేది కదా, మరి మీ ఎమ్మెల్యే కదా మరి బాలకృష్ణ. అప్పుడైతే ఏం అట్లా అనుకూలం ఏమి ఉండేది సార్. ఇప్పుడైతే వాలంటీర్లు ఉండరు. వాళ్ళతో చెప్పుకున్నా మా ఏమన్నా సమస్యలు ఉంటే వాళ్ళతో వాలంటీర్ సచివాలయం ఉపయోగం చాలా ఉపయోగం ఉంది సార్. ఇప్పుడు మీకు జగన్ ప్రభుత్వం వచ్చాక మీకు ఏమనిపిస్తుంది? ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. ఇప్పుడైతే మరి ఈసారి హిందూపురంలో ఎవరు గెలుస్తారంట? మరి దీపిక గారా లేకపోతే బాలకృష్ణ? దీపిక గారే. ఎందుకంటే దీపిక గారు ఎందుకంటే లోకల్ కాబట్టి మాకు అందుబాటులో ఉంటుంది. ఏమన్నా సమస్యలు ఉన్నా ఆమెతో చెప్పుకోవచ్చు. అందుకని ఆమె గెలుస్తుంది. పైన ఏది ఉంటుందంట? జగన్, టీడీపీ, చంద్రబాబు నాయుడు? జగన్నే వస్తారు సార్. ఎందుకు జగన్ గారు? ఎందుకంటే అన్ని అనుకూలాలు పథకాలు అన్ని బాగా పెట్టిండారు, అందుకని జగన్ అన్నే వస్తారు సార్. వైసీపీ వచ్చాక బాగుందా లేకపోతే రైతుకి ఎట్లా? వైసీపీ వస్తేనే బాగుండేది. ఎందుకు? ఎందుకంటే పనులు చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి దానికి అన్నిటికీ బాగుండేది. వైసీపీ వస్తేనే బాగుండేది. గతంలో రైతు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంట? ఇవిడే బాగుంది. అప్పటి కంటే ఇవిడే బాగుంది. అప్పుడు ఎలా ఉండేది? ఆవిడేం చెప్పొద్దు, ఏం ప్రయోజనం లేదు. ఆవిడ ఇవిడే మేలు, ప్రతి ఒక్కరికి మేలు చేస్తా ఉన్నాడు. ఆవిడేటి చేసినారు. అంటే ఈ పథకాలన్నీ ఉపయోగమైన బాబాయ్
అన్నీ వస్తూ ఉంటాయి, అందరివి అన్నీ వస్తూ ఉంటాయి. మరి ఈసారి ఎలా ఉంటుంది మీ హిందూపురం ఎలా ఉంటుంది సార్? ఈసారి ఖచ్చితంగా వస్తుంది, మన హిందూపురం ఖచ్చితంగా వస్తుంది. బాలకృష్ణ ఉన్నాడుగా 3 సార్లు. ఉన్నా ఈ వాటి బద్దలు కొట్టేస్తారు, ఈ ఓట బద్దలు కొట్టేస్తారు ఈ ఓట. మరి ఏం చేశాడంటే బాలకృష్ణ గెలిచాడు కదా ఇక్కడ. గెలిచినాడు ఈ వాటి బద్దలు కొట్టేస్తారు. అంతేనా? ఈ వాట వచ్చేలేదు, ఈ వాట వచ్చేలేదు. ఎందుకంటావు ఈసారి? ఎందుకంటే ఏం చేసినాడు అయ్యప్ప, ఏడు చేసినాడు, ఏడు చేయలేదు అయ్యప్ప. గేడిసి సొమ్ము చనిపోతాయనే ఊర్లో లేకొచ్చాడు, ఏడు తీస్తాడు అయ్యప్ప చింతకాయ. ఏడు దీపిక గారు గెలుస్తారా మరి? వైసీపీ గెలిస్తే ఆయన వస్తే దాని కథ అలా, ఆయన వచ్చినా కూడా పర్వాలేదు. అంతేనా? పైన మరి దెబ్బ ఉంటుందా ఎలా ఉంటుంది మరి? పైన టీడీపీ వైసీపీ? పైన వైసీపీనే, పై కూడా వైసీపీ. మరి చంద్రబాబు నాయుడు నేను కూడా పథకాలు పెడతా అంటున్నాడు. ఆయన పెట్టేదంతా అయిపోయింది, ఆయన పెట్టేదంతా చూస్తే అన్ని పెట్టి 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 కడాయిపోయినాడు, పెట్టి అన్ని పెట్టి కడాయిండు. ఇంకా ఈసారి మారద్దంటావు? మీకు ఏ పార్టీ వస్తుందంట ఈసారి ఇక్కడ గెలిచారు? జగన్ వస్తే మేలు సార్. జగన్ జగన్ అంటే అంతా బాగు చేస్తా అన్నాడు కాబట్టి జగన్ కావాలంటే అంతే. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు మీ హిందూపురంలో? మరి హిందూపురం ఇన్నాళ్ళు ఇది గెలుస్తా టీడీపీ ఉండే, ఈవిడ జగన్ వస్తే మేలు అని. వస్తుందంట మరి ఈసారి హిందూపురంలో? వస్తుంది అంటారు సార్, అది ఎట్లా వస్తుందో తెలీదు. అంటే ఇప్పుడు దీపిక గారు ఉన్నారు కదా ఇక్కడ, ఆవిడ పర్లేదా? చేస్తారా ఆవిడ? చేస్తారు సార్, మంచి ఆవిడే. అంటే ఇప్పుడు బాలకృష్ణకి ఆవిడకి పోటీ కదా, నీ అంచనాలు ఎవరు వస్తే బాగుంటుంది అంట? దీపికనా బాలకృష్ణ? దీపిక వస్తే బాగుంటుంది సార్, బాగుంటుంది. ఏం వస్తాడు వెళ్ళిపోతాడు అంతే, మాకేం చేసిండాడు బాలకృష్ణ? చేయలేదా మరి? ఏం చేసిండాడు? ఏమి చేయలేదు. ఆవిడ ఎవడో సంఘాలువి ఒక 5,000 అట్లా మాకు ఉండే లేదు, ఆవిడ 5,000 అట్లా పాయ అంతే. పోయేవాళ్ళు పోయిండు, మా పోనే లేదు. మరి మీకు ఏదైనా కష్టం వస్తే మరి చెప్పుకోవడానికి ఉంటాడా మరి ఇక్కడ? మరి ఏడుంటాడు సార్, ఉండలేదు. ఏడ వస్తాడు, మనం చూసే ఉండలేదు. అందుకని సార్ దీపిక దీపిక సార్.